హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ చిట్ చాట్. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈ మూవీ చూసాక నాకేమనిపించి ఇన్ డెప్త్ రివ్యూలో డిస్కస్ చేద్దాం. కానీ మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఒక 3-4 వీడియోస్ చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. అది కూడా కంటెంట్ నచ్చితే మాత్రం ఫాలో అయితే కొట్టండి. ఇంకేం లేట్ చేయకుండా రివ్యూ అనేది స్టార్ట్ చేసేద్దాం. టు ద మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, మన రాహు రమేష్ గారు గవర్నమెంట్ జాబ్ అయితే కొడతారు, కానీ ఒక లీగల్ ఇష్యూ వల్ల జాబ్లో అయితే జాయిన్ అవ్వరు. ఒకరోజు తన అకౌంట్లో ఒక 10 lakhs అయితే పడితే ఆ క్యాష్ వచ్చేకి ఏమైంది, ఆ క్యాష్ ఎవరిది, అసలు మొత్తానికి ఏమైంది అనేది మన మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. ఫైనల్ గా మూవీ చూసాక నాకేమనిపించింది అంటే మాత్రం జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. మేజర్ గా ఈ మూవీలో వర్కౌట్ అయింది ఏంటంటే ఆ కామెడీ సీన్స్ అని చాలా బాగా వర్కౌట్ అయింది. అంకిత్, రావు రమేష్ గారి మధ్యలో వచ్చే సీన్స్ అయితే మాత్రం చాలా బాగా నవ్వుకుంటాం మనం అయితే. ఫస్ట్ హాఫ్ లో డ్రామా కానీ ఆ కామెడీ కానీ నేనైతే చాలా బాగా నవ్వుకున్నా, చాలా బాగా ఎంజాయ్ చేశాను అబ్బా. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం సూపర్ నచ్చింది నాకు ఫస్ట్ హాఫ్ అయితే చెప్పాలంటే. మేజర్ గా ఈ మూవీలో రావు రమేష్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే కనెక్ట్ అయితే అవుద్ది. ఆయన మధ్యలో వచ్చి కామెడీ కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఏదైనా మాత్రం చాలా హిలేరియస్ గా నవ్వుకున్నాను. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నది మూవీ మొత్తం. ఈ మూవీలో ఎమోషన్ చాలా స్కోప్ ఉన్నది, కానీ ఎమోషన్ అంత పట్టించుకున్నట్టుగా అయితే అనిపించింది నాకు మూవీ చూసినంత సేపు కూడాను. సెకండ్ హాఫ్ లో డ్రామా కూడా అంత అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. చాలా సీన్స్ ఇల్లాజికల్ గా అయితే అనిపించింది చూసినంత సేపు కూడా సెకండ్ హాఫ్ లో. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ అనేది అంతైతే వర్కౌట్ అయితే అవ్వలేదు నాకైతే. ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీ ఎంత బాగా వర్కౌట్ అయిందో సెకండ్ హాఫ్ లో ఉన్న కామెడీ అంత బాగా అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు నాకైతే. సెకండ్ హాఫ్ లో చాలా సీన్స్ ఇల్లాజికల్ గా అయితే అనిపించింది, చాలా సీన్స్ టచ్ చేసిన ఫీలింగ్ అయితే అనిపించింది అబ్బా నాకు సెకండ్ హాఫ్ లో. ఇది గైస్ మూవీ చూసాక నాకైతే ఇలాగ అనిపించింది. అది కూడా జస్ట్ వన్ టైం వాచబుల్ చేయొచ్చు ఈ మూవీని, అది కూడా ఫస్ట్ హాఫ్ గురించి. సెకండ్ హాఫ్ అనేది మిమ్మల్ని అంత ఇంప్రెస్ అయితే చేయదు. టు ద పర్ఫార్మెన్సెస్ రావు రమేష్ గారు అయితే మాత్రం చాలా బాగా చేశారు. మిగతా వాళ్ళు వాళ్ళకున్న రోజు డీజెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. హీరోయిన్ అయితే మాత్రం కొంత గ్లామర్ గురించి పెట్టారు, కానీ ఆవిడ పర్ఫార్మెన్స్ చేసే అంత స్కోప్ అయితే ఏమీ లేదు ఈ మూవీలో. ఇంకా సినిమాటోగ్రాఫ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం ఓకేష్ గా అనిపించింది. మ్యూజిక్ అంటారా ఒక సాంగ్ అయితే బాగున్నది, బీజిఎం అంటారా జస్ట్ ఓకేష్ అనిపించింది నాకైతే. ఓవరాల్ గా మేము ఇచ్చే రేటింగ్ ఎంత అంటే మాత్రం 2 out of 5. వీడియో ఇప్పటి వరకు చూసారు కాబట్టి నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. అది కూడా కంటెంట్ నచ్చే ఫాలో అయితే కొట్టండి. బై గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.